సర్పంచ్ ఎన్నికలకు భారీగా ఖర్చులు పెట్టుకున్నటువంటి భారీగా ఖర్చు పెట్టుకొని ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు ఉన్నారు, ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు పైసలు ఖర్చు పెట్టిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని వార్తలు ఏం చూసినాం, పైసలు ఇచ్చినాం కానీ మీరు మాకు ఓటు వేయలేదు, మేము ఓడిపోయినాం, మా పైసలు మాకు ఇవ్వండి అని ఇంటింటికి తిరిగినటువంటి విషయాన్ని మనం ఈ వార్త చూసాం. ఖర్చు పెట్టమనేది ఎవరు? ఖర్చు పెట్టకుండా, పైసా ఖర్చు లేకుండా గెలిచేంత సత్తా లేని వ్యక్తులు రాజకీయాలలో ఉన్నారు. పైసా ఖర్చు పెట్టుకోవాలి, నేను పైసా ఖర్చు పెట్టుకుంటే గెలుస్తా, పైసా ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎన్ని లక్షలు నేను చేత పట్టుకోవాలి అని వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళే పైసలు తెచ్చుకుంటారు, అప్పు తీసుకొచ్చుకున్న తర్వాత పైసలన్నీ పంచుకుంటారు, ఓట్లు రాక ఓడిపోతారు, ఓడిపోయిన తర్వాత తలకాయలు పట్టుకుంటారు, మళ్ళీ ఊరి మీద పడి, ప్రజల మీద పడి, మీరు మాకు ఓటు వేయలేదు, మేము ఓడిపోయారు, మా పైసలు మాకు ఇవ్వండి అని చెప్పి ఇష్టారాజ్యంగా నడుస్తున్నారు. పైసలు పెట్టుమని ఏ నాయకుడు చెప్పడు, ఏ ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఎవరు చెప్పరు. పైసలు పట్టుకొని పైసలు ఇవ్వాలి, మీరు పైసలు ఇస్తే మేము ఓటేస్తామని ప్రజలు అన్నారు. మీరు పైసలు తీసుకుపోయి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకుంటారు. అలాంటప్పుడు నీకు వేయరు అని నా నమ్మకం లేనప్పుడు నువ్వు పైసలు పంచవు. అసలు పైసలు పంచి నువ్వు గెలవాల్సిన అవసరం ఏముంది? సొంతంగా గెలవాల్సిన సత్తా లేనోడివి నువ్వు రాజకీయాలలోకి రాకు. నిన్ను నమ్మి నువ్వైతే బాగు చేస్తావు, గ్రామానికి నువ్వే అవసరం, గ్రామానికి నువ్వు మాత్రమే కావాలి, నీలాంటిడే కావాలి అని ప్రజలు అనుకున్న రోజున నిన్నే తీసుకుపోయి కూర్చోబెడతారు. ఈ పైసలు ఇచ్చుడు అలవాటు చేసుకొని, ఈ పైసలు తీసుకొచ్చుకొని పంచుకుంటూ, ఓట్లు వేయలేదని చెప్పేసి వాళ్ళ మీద పడుకుంటూ, ఓట్లు పైసలు పెట్టి కొనుక్కొని గెలిచినోడేమో ఊరి సంపద మొత్తం దోసుకొని పక్కకు పెట్టుకుంటాడు. రెండు విధాలుగా ఊరికి నష్టమే ఉండదు. ఓడిపోయినాడు పైసలు పోతాయి, ప్రజల్ని తీస్తూ ఉంటాడు. గెలిచినోడు నేను ఇంత ఖర్చు పెట్టుకున్నా అని చెప్పేసి గ్రామ నిధులన్నీ తినుకుంటూ కూర్చుంటాడు. అభివృద్ధి చూస్తే శూన్యం, అభివృద్ధి చేయడం చేత కాదు. నేను ఈ అభివృద్ధి చేసుకుంటూ కూర్చుంటే నేను ఖర్చు పెట్టుకున్నా, నా పైస అంతా ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి పట్టుకొని వస్తాడు. ఇది రాజకీయ నాయకుడి యొక్క విధానం. దీనికోసమే కదా ఈ సంపద ₹1,00,000 ఖర్చు పెడితే 10 లక్షలు సంపాదించుకోవచ్చు అనేది ఒక బిజినెస్ లో పెట్టడానికి మాత్రమే రాజకీయాలకు వస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి ఏడ కనబడుతుంది? ప్రజాసేవ చేస్తా అనుకున్నాడు మాత్రం గెలిపించుకోరు. పైసలు ఖర్చు పెట్టకుండా గెలిచేంత లేదు, పైసలు తీసుకోకుండా ఓటేసేంత ప్రజలకు లేదు. మంచిగా జరగాలి, మంచిగా మా ఊరు బాగుపడాలి, మా బతుకులు బాగుపడాలి అని మాటలు అయితే బరాబరి చెప్తా ఉంటారు. మాటలు మస్తు మాట్లాడతారు. వీడిని గెలిపించాం కానీ వీడు ఏం పని చేస్తలేరు అని మళ్ళీ ఇదే ప్రజలు వేస్తారు. ఆ గెలిపించిన దగ్గరే కదా పైసలు తీసుకుంటూ కూర్చున్నావు, మళ్ళీ మాకేం పని చేస్తలేరు అని చెప్పేసి మళ్ళీ నువ్వు అతన్ని నిందించడం ఏది తప్పు? నీ దగ్గర ఉన్నప్పుడు ఒక మంచి పని చేస్తానని వచ్చిన వ్యక్తినేమో పక్కన పెట్టేస్తావు, పైసలు తీసుకొని ఓటేస్తావు. గెలిచిన తర్వాత ఏం పని చేస్తలేడని మీద పడి తిరుగుతూ ఉంటావు. పైసలు ఇచ్చేటోడా దొంగ నువ్వా? పైసలు తీసుకున్నా నువ్వా? అభివృద్ధి కావాలనుకుంటే ఎవరు జ్ఞానవంతులు, ఎవరు చదువుకున్నారు, ఎవరు అయితే బాగుపడుతుంది గ్రామం అనేది ఆలోచన చేయి. పైసలు ఇస్తుండు అనగానే ఎవరైతే ఇస్తున్నారు అనేది గోడ మీదికి ఎదురు చూడడం, తలుపు తీసుకొని కూర్చోవడం, ఇవన్నీ చేస్తావు. మళ్ళీ తర్వాత గెలిచిన తర్వాత ఇవి పని చేస్తారు. ఇది పరిస్థితి, రాజకీయాల పరిస్థితి. అందుకే కదా మన పాలన చేసి పైన కూర్చున్న వాళ్ళందరూ మనకు బొక్కలు పెడుతున్నారు. ఇక్కడ నువ్వు ఇక్కడ గ్రామంలో 500,000 రూపాయలు తీసుకుంటున్నావు, అక్కడ మా నాయకుడు మస్తు అని చెప్పేసి వాడు బొక్కలు కొడుతున్నాడు. ఆ బొక్కల కనీసం దూరి చూడాలన్నా కానీ నేను చూడండి. ఎవరు సంపద అంతా తింటున్నారు, సంపద అంతా పోతున్నది. అక్కడ ఎంతనా పోని మనకు తెలిసి మాత్రం పోవు, తెలియకుండా ఎంతనా తినండి. ఇది మన వ్యవస్థ, మన పరిస్థితి. ఊరు కానుంచి ఊర్లో ఉన్న చిన్న వాడ కానుంచి ఇక్కడ ఇది కాదు మన ప్రపంచం. మన బొక్కలు పడేది పెద్ద ఉంది. ఇది తెలుసుకున్నంత వరకు ప్రజలు ఎవరు అభివృద్ధి కారు. ఇది తెలుసుకోలేనంత వరకు మన బతుకులు మారవు.